నీకున్న చెప్పండి. 2 చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. యేసు ప్రభువా, నువ్వు ఒక్కడే దేవుడని, నాకు దేవుడని, నా ఆత్మకు తండ్రి అని, నా జీవితానికి సర్వాధికారిని, రాజు అని నేను నమ్ముచున్నాను. యేసు ప్రభువా, నా కొరకు, నా పాపము కొరకు శిలువలో రక్తమంతా కార్చి మరణించి తిరిగి లేచింది నా కొరకేనని నేను ఒప్పుకుంటున్నాను. యేసు ప్రభువా, తరాలు దాటి వస్తున్న శాపము నుండి, పాపము నుండి, రోగము నుండి, దురాత్మల నుండి, మంత్రక్రియల నుండి, చేతపటి క్రియల నుండి, ప్రతి విధమైన భయము నుండి, నిత్య నరక శిక్ష నుండి నాకు విడిపించు, నాకు విముక్తి దాచి నీ ప్రాణం, నా ప్రాణం, ఆత్మ, శరీరము నీ రక్తముతో, నీ ఆత్మతో నన్ను ముద్ర వేసేయి. యేసయ్యా, నీ రక్తము నా పైన, నా పిల్లల పైన, నా కుటుంబం పైన అనుగ్రహించు. నా భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నాను. మంచి భవిష్యత్తు నాకు అనుగ్రహించు. గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, నూతనమైన కార్యములు నా జీవితంలో జరిగించు. దేని నిమిత్తమైతే పుట్టించావో నీ నిత్య సంకల్పం నా ఎడల నెరవేర్చు. యేసు ప్రభువా, నిన్ను పూజిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నీకు లోబడతాను. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. ప్రతి విషయంలో నన్ను క్షమించు. వేధిస్తున్న ప్రతి శ్రమల నుండి, ప్రతి బాధల నుండి, ప్రతి చిక్కుల నుండి పూర్తి బంధవిముక్తి, శాపవిముక్తి నాకు అనుగ్రహించు. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే పలకండి నేను చెప్పినట్టు. ప్రభుని యేసు నామములో నాపై నుండి, నా కుటుంబంపై నుండి, నా ప్రాణము, ఆత్మ, శరీరంపై నుండి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్న సాతానా, నేను యేసే రక్తముతో కడగబడి ఉన్నాను. నా పైన నీకు ఎలాంటి హక్కు, అధికారము లేదు. నన్ను విడిచిపోమని, ఇంకెన్నడూ రావదని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నా పేదరికము, ప్రతి దారిద్రము, ప్రతి బలహీనత, ప్రతి వ్యతిరేకత, శత్రుల ప్రయత్నాలు, మనసుల ఎడుపులు, కపటోపాయములు నాపై నుండి, నా కుటుంబంపై నుండి కాలిపోవునుగాక. యేసు రక్తమే జయము. యేసు రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ, దేవదూతల సహాయము నాకు అనుగ్రహించబడునుగాక. యేసు నామములో నా జీవితము, నా కుటుంబము దేవుని సన్నిధిలో మేము వర్ధిల్లుతూ ఫలిస్తూ ఉందుముగాక. యేసు నామములో జయమే కలుగునుగాక. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన ప్రభువా, యోవేలు గ్రంథం 9లో తమ యొక్క మహిమ మునుపటి మందిరాన్ని మహిమ కట్టి మించి ఉన్నదని చెప్పావు. అపొస్తలుల కార్యంలో కూడా ప్రభువా, సంఘము స్థిరపడి బలపరచబడి శాఖలుగా విస్తరించుతుంది అని నువ్వు తెలియజేస్తూ ఉన్నావు. ప్రభువా, జీవము కలిగిన తండ్రి, ఇక్కడ కూడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని విత్తబడిన వాక్యము ఫలించులాగున ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సమృద్ధిని దాచి ప్రభువా, ప్రతి ఒక్కరి బంధకాలు యేసు నామములో, ప్రతి మంత్రక్రియలు, చేతపటి క్రియలు, శత్రుల ప్రయత్నాలు, అగ్ని బాణాలు యేసు క్రీస్తు నామములో కాలిపోయి కూలిపోయి రద్దు చేయబడును గాక. ప్రతి శాపగ్రస్తం అనేది ఒక్కొక్కరి కుటుంబంలో నుండి, ఈ బిడ్డలందరిపై నుండి ప్రభువా, ప్రతి ప్రభువా చీకటి బంధకాలను నీ దహించక, నీ రక్తంతో కాల్చేసి కొట్టివేసి, నీ వెలుగు, నీ సన్నిధి, చెప్పన సౌఖ్యమైన, నీ మహిమయుక్తమైన, నీలో ఉన్న సంతోషం, సమాధానం అనుగ్రహించు. వ్యాపారం చేస్తున్న వారి వ్యాపారాన్ని దీవించు. దాచి పంటల ప్రభా లాస్ అయిపోయి ప్రభా, అయ్యా ఇరుకు ఇబ్బందిలో ఉండి అప్పుల ఈ ప్రాంతాన్ని దీవించమని, ఆశీర్వదించమని, అందరి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, ప్రేమను స్థాపించమని అడుగునుచున్నాను తండ్రి. ప్రతి చెడును, ప్రతి కీడును, ప్రతి వ్యతిరేకతను, ప్రతి శాపాన్ని, ప్రతి అడ్డులు, ఆటకములు కొట్టివేసి ప్రతి ఒక్కరూ శాంతి సమాధానముతో నెమ్మది కలిగి న్యాయముగా నడుచుకునుట, కనికరము కలిగి, దీన మనసు కలిగి, నీ ప్రేమ కలిగి జీవించేటట్టు
ఇక్కడ కూడి ఉన్న అందరి కుటుంబంలో నీ ప్రేమను స్థాపించు. ఎవరు ఏ అవసరతల కొరకు, ఏ అక్కర కొరకు ఏడుస్తున్నారో వారి దుఃఖ దినము, ప్రతి అనారోగ్యమును కొట్టివేసి నీ గాయపడిన హస్తలతో ముట్టి బాగు చేయమని ఒక్కొక్కరితో ఈ రాత్రి కాల సమయంలో కనబడి మాట్లాడి విత్తబడిన వాక్యం ఫలించులాగున, అభివృద్ధి చెందులాగున, సమృద్ధి చూచులాగున ఒక్కొక్కరి జీవితంలో గొప్ప కార్యములు, ఎనలేని ఘన కార్యములు జరిగించమని, నీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రభువా, దైవజనుడు రాజేశ్వరను జ్ఞాపకం చేసుకో. ఎస్తేరక్కను, స్వప్నక్కను, ఇక్కడ సహాయపడుతున్న, పరిచర్య చేస్తున్న ఈ ప్రోగ్రాం ప్రతి విషయంలో, మీటింగ్ లో ఎందరైతే ప్రతి పరిచర్యలో తోడ్పడుతున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని నీ కృప కొలిదిగా దీవించు. నీ సేవకుని ప్రభు ఆయుష్వారోగ్యాలతో వరిదిలింపచేసి తన కుటుంబాన్ని నీ రెక్కల నీడల్లో భద్రపరిచి తన చుట్టూ నీ అగ్ని కంచె వేసి ఏ నరుడు తన ఎదుట నిలువ నేరకుండున్నట్లు మోసకు యెహోషువకు తోడై ఉండి నడిపించిన దేవా, ప్రతి విషయంలో జయము దయచేయమని తన సరిహద్దులు విషయాలు పరిచి మార్గము సరళము చేయి అయా. లేఖనంలో సెలవిస్తున్నావు తండ్రి, సంఘము స్థిరంగా బలంగా ఉండి లెక్కలేంతగా విస్తారంగా శాఖలుగా ఈ సంఘము సేవను విస్తరింపచేస్తున్నందుకే నీ రాకడ పర్యంతం వరకు విస్తారమైన ఆత్మల కార్యములు, బాప్తిస్మాలు జరిగించమని నీ సేవకు నోట్లో నీ వాక్కు నుంచి అనేక జీవితాలను ప్రభా మార్చమని, ఫలభరితంగా నీ నామని మహిమని తెచ్చుకోమని, ఈ గ్రామంలో ఉన్న పెద్దలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, తగినంత మంచి వర్షాలు ఇచ్చి, అనావృష్టి అతివృష్టి కాకుండా మంచి పంటలను ఇచ్చి ఈ గ్రామాన్ని ప్రభా, ఈ ప్రజలను దీవించి గొప్ప చేయమని, రక్షణ ధన్యత భాగ్యం అనుగ్రహించమని, నీ రాజ్య వారసులుగా మార్చమని ప్రభా, అల్పుడైన నన్ను నిలబెట్టుకున్నందుకై, రెండో రోజున ప్రభా కృప చూపినందుకై సకల మహిమలు నీకే చెల్లించుకుంటూ, ముందు నీ దయ కొరకు ఎడుకుంటూ ఈ రీతిగా కొడుకునే కృప ధన్యత భాగ్యం ఇచ్చావు. ఇది కేవలం నీ దయ, నీ ప్రేమ, నీ జాలికై వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి ఎడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రిని యొక్క, దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి హృదయపూర్వకంగా వందనాలు. మరియు భోజనాన్ని మీ కొరకు